శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మంగారు చెప్పినట్టు 2026వ సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి తరువాత ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. అవేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. బ్రహ్మంగారి మాట అంటే భగవంతుని మాటతో సమానము. ఆయన గారు చెప్పినట్లుగా అంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఏం జరుగుతుంది, ఏం జరగవు, ఇలాంటివన్నీ కూడా ఎంతో వివరంగా మనకు బ్రహ్మంగారు ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్లుగా ఇప్పటికీ కూడా అదే జరగటం ఒక గొప్ప విషయం. కాబట్టి బ్రహ్మంగారి మాట అంటే మనకు వేదవాక్కుతో సమానము. ఎక్కడా కూడా అక్షరం ముక్క కూడా పొర్లుపోకుండా ఆయన గారు చెప్పినట్లుగా ఇప్పటికీ అలాగే జరుగుతుంది. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః అని కామెంట్ చేయండి. అలాగే మనకు ఈ సంక్రాంతి అంటే 2026 జనవరిలో వచ్చే సంక్రాంతి తర్వాత కూడా ముఖ్యంగా 5 సంఘటనలు అయితే జరుగుతాయి అని చెప్పేసి మనకు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ తెలుగు గడ్డపై నడియాడిన ఒక మహోత్తరమైనటువంటి దివ్య పురుషుడు. ఆయన కేవలం సాధువు మాత్రమే కాదండి, కాల గమనాన్ని ముందుగానే పసిగట్టిన మహాజ్ఞాని. 100 ఏళ్ల క్రితమే ఆయన తాళపత్ర గ్రంథాలలో రాసిపెట్టిన ప్రతి అక్షరం నేడు అక్షర సత్యంగా మారుతూ ఉండటం చూస్తుంటే మనకు ఆశ్చర్యం అనేది కలగక మానదు. బ్రహ్మంగారి గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా అది సముద్రంలో ఒక చిన్న నీటి బిందువుతో సమానం. ఆయన సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క అంశతో ఈ భూమి మీద అవతరించారని, కలియుగంలోని పాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా కడిగేసి ప్రజలను మంచి మార్గంలో నడిపించడమే బ్రహ్మంగారి యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పేసి ప్రజలందరూ కూడా గట్టిగా నమ్ముతూ ఉంటారు. ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానం అనేది ఒక గొప్ప నిధి. అందులో మనిషి పుట్టుక దగ్గర నుంచి ప్రకృతి యొక్క వినాశనం వరకు అన్ని విషయాలు ఎంతో స్పష్టంగా వివరించబడ్డాయి. సాధారణ మనుషులు ఊహించలేనటువంటి ఎన్నో వింతలు, విశేషాలను ఆయన తన జ్ఞాన నేత్రంతో చూసి లోకానికి వెల్లడించారు. అలాంటి మహానుభావుడు 2026వ సంవత్సరం ప్రారంభంలో అంటే ముఖ్యంగా జనవరి నెలలో కొన్ని భయంకరమైన మరియు వింత అయినటువంటి సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞానంలో హెచ్చరించారు. మరి ఈ 2026 జనవరి నెలలో ఎటువంటి వింతలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయేటటువంటి ఆ యొక్క ప్రమాదాల గురించి మనం ముందుగానే తెలుసుకుని అప్రమత్తంగా ఉండటం అనేది మనందరికీ సాధ్యం. కాబట్టి నిజంగా ఈ వీడియో మీ కంటపడటం అనేది మీ యొక్క అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావించి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం సపోర్ట్ చేయండి. ఇందులో మొట్టమొదటి వింతైన మరియు భయంకరమైనటువంటి సంఘటన ఏమిటి అనంటే ఈ 2026 జనవరి నెలలో ప్రకృతి వినాశయాలకు విరుద్ధంగా ఒక వికారం అనేది జరుగుతుంది. అదేమిటి అంటే ఒక కుక్క కడుపున కోతి జన్మిస్తుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇది స్పష్టంగా ఉంది. ఆ కుక్క కడుపున పుట్టిన ఆ కోతిని చూసిన వారు ఆశ్చర్యంతో పాటు భయానికి లోనవుతారు. ఆ కోతిని చూసిన కొందరు వ్యక్తులు తమ మతిస్థిమితం కోల్పోతారని, వారు మానసికంగా కృంగిపోతారని కాలజ్ఞానంలో చెప్పారు. ఇది ప్రకృతిలో వస్తున్న మార్పులకు, కలియుగ దోషానికి నిదర్శనము. ఇలాంటి వింతలు జరిగినప్పుడు లోకంలో ఏదో పెద్ద వినాశనం జరగబోతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇక ఈ వింతలలో రెండవ వింత వచ్చేటప్పటికి ఏంటి అంటే ప్రకృతి వైపరీత్యాలు. ఇప్పుడు మనకి జనవరి నెల అంటేనే కొత్త సంవత్సరం యొక్క సంతోషాలు, పైగా సంక్రాంతి సంబరాలు. ప్రతి ఒక్కరికి కూడా పంట ఇంటికి వచ్చేటటువంటి వేళ, అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండేటటువంటి సమయము. ఈ యొక్క సంతోషంలో కూడా కొన్ని మోసాలు అనేవి జనాలు చూస్తూ ఉంటారు అని చెప్పి పూర్తిగా వివరించి రాయబడింది. అయితే ఆ మోసాలు ఏంటి అంటే కనుక ప్రజలు అవసరమైనటువంటి విషయాల కన్నా అనవసరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి అనేది చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటారంట. పనికిరాని విషయాలు అంటే ఈ విషయం గురించి మాట్లాడుకోవటం వల్ల, లేకపోతే ఈ ఫలానా వాళ్ళ గురించి అంటే ఇళ్ళ పక్కన వాళ్ళ గురించో లేకపోతే ఇంకొకళ్ళ గురించో మాట్లాడుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. కానీ పనికిరాని విషయాల గురించి ముఖ్యంగా ఆసక్తిగా చాలా పని కట్టుకొని మరి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మానేసి ఈ పనికిరాని విషయాలకు సమయాన్ని కేటాయించి సమయాన్ని మొత్తాన్ని కూడా వృధా అనేది చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వయసుతో సంబంధం అనేది లేకుండా రిలేషన్షిప్లు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఏంటంటే వావి వరసలు అనేవి లేకుండా
సంబంధాలనేవి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. ఆడవారికి మగవారికి మధ్య అక్రమ సంబంధాలనేవి విపరీతంగా పెరిగిపోతాయి అని చెప్పి మనకు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పడం అనేది జరిగింది. అంటే భార్యలను మోసం చేసే భర్తలు ఎక్కువగా ఉంటారు. అలాగే భర్తలను మోసం చేసే భార్యలు కూడా ఉంటూ ఉంటారు. ఇవన్నీ మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. కానీ ఈ కొత్త సంవత్సరం నుంచి అవి ఇంకా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఏం చూస్తాము అంటే ఇన్నాళ్ళ నుంచి భార్యలను మోసం చేసే భర్తలను మనం ఏంటంటే వెనకటి పూర్వం రోజుల్లో చూసాము. కానీ కొత్త సంవత్సరం నుంచి ఏంటి అంటే భర్తలను మోసం చేసేటటువంటి భార్యలను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే అలా ఆడవారు ఎక్కువగా అక్రమ సంబంధాలు అనేవి పెట్టుకుని భర్తను పట్టించుకోకుండా ఉండటం, భర్తను అసలు ఈ భూమి మీద లేకుండా చేయటము, ఇలాంటి వింతలు విశేషాలు మొత్తం కూడా ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ప్రేమించినటువంటి ప్రియుడి కోసము చంపినటువంటి ఇల్లాలు అని చెప్పి ఇంకా ప్రేమించినటువంటి ప్రియుడి కోసము భర్తలను పూర్తిగా వదిలించుకోవటము, లేదా అసలు ఈ భూమి మీద లేకుండా చేయటము, భర్తను పూర్తిగా అసహించుకోవటము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి వింతలు విశేషాలు ఇవన్నీ కూడా మనము ఈ జనవరి నెలలోపు చక్కగా వింటాము. ఇవన్నీ కూడా మనకు బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానంలో ఎప్పుడో రాశారు. ఇక మూడవ విషయం ఏంటి అంటే విడ్డూరము వింత రక్త సంబంధాల మధ్య ప్రేమలేమి కూడా ఉండకుండా ఒకరి మధ్య ఒకరికి ద్వేషము, అసూయ ఇలాంటివనేవి కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయట. అలాగే తల్లి తండ్రి మధ్య పిల్లలకి గౌరవం అనేది పూర్తిగా తగ్గిపోతుందట. పిల్లల రాజ్యం అనేది పైకెక్కి ఈ యొక్క పెద్దల రాజ్యం అనేది డౌన్ అయిపోతుంది. పిల్లలదే పైచేయి అవుతుందట. పిల్లలు వారి యొక్క ఇష్టానుసారంగా చిన్న వయసులోనే అక్రమ సంబంధాలు పెట్టుకుని అవి ఇంట్లో తెలియనీయకుండా జాగ్రత్త అనేది పడి వారి యొక్క జీవితాన్ని వారే చేతులారా నాశనం చేసుకుంటారట. అలాగే తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాటలకు విలువ అనేది ఇవ్వకుండా వారి యొక్క మనసు ఏదైతే చెబుతుందే అదే చేసుకుంటూ వాళ్లకు నచ్చినట్లుగా వెళ్ళిపోతూ ఉంటారట. అంటే వీటి వల్ల కొన్ని ఏవైతే జరగకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారో అటువంటివి జరిగినప్పటికీ కూడాను గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్గా కొన్ని తీసివేయించుకుంటూ ఉంటారట. ఇది కూడా బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో వివరంగా రాసి ఉంది. అంటే ఇలాగ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరిగినప్పుడు వాళ్ళకు గర్భిణీలు వచ్చినప్పుడు ఏంటంటే ఆ గర్భిణీలను ఆ గర్భాన్ని ఎవరికీ తెలియకుండా తీసివేయించుకుని మళ్ళీ ఏమీ తెలియనట్లుగా వీళ్ళు ఉండటం అనేది ఈ యొక్క మాటలనేది అర్థం. ఇంకా ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువగా స్పీడ్గా ఉంటారట. అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఒక మెట్టు ఎక్కువలో ఉండి వారి యొక్క పరువు ప్రతిష్టలు ఇలాంటివేమీ కూడా అమ్మాయిలు పెద్దగా పట్టించుకోరని, కాస్తో కూస్తో అబ్బాయిలే దిగివచ్చి వాళ్ళ యొక్క కుటుంబాల గురించి, పరువు ప్రతిష్టల గురించి, అలాగే సమాజంలో నలుగురి మధ్య మనం బ్రతకడం కోసం కొన్ని కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో అలాంటివి ఉంచుకోవాలని చెప్పేసి అబ్బాయిలే ఆలోచిస్తారట. అంటే అమ్మాయిలు ఏంటంటే మామూలుగా అయితే ఆడపిల్లలు మగపిల్లల కన్నా కూడా ఇంకా గొప్పగా ఆలోచించాలి. కానీ ఇక్కడ ఇలా జరగటం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు బాగా స్పీడ్ అయిపోయారు. ఈ రోజుల్లో అబ్బాయిలే నయం అనిపిస్తున్నారు. ఒంటి మీద కట్టుకునే బట్టల విషయంలో కానివ్వండి, వాళ్ళు తీసుకునే నిర్ణయాల విషయంలో కానివ్వండి, తెగింపులో కానివ్వండి, కట్టుబాట్ల విషయంలో కానివ్వండి, ఈ రోజుల్లో అమ్మాయిలతో పోల్చుకుంటే అబ్బాయిలే చాలా బెటర్ అనిపిస్తున్నారు. ఈ మాట బ్రహ్మంగారు మనకి ఎప్పుడో చెప్పడం అనేది జరిగింది. ఇలా ఆడపిల్లలు ఏంటంటే తల్లిదండ్రుల యొక్క పరువు ప్రతిష్టలు, కుటుంబ బాధ్యతలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా వారికి నచ్చినటువంటి జీవితాన్ని గడుపుతారట. అలాగే ఈ యొక్క స్కూళ్ళు మనకి ఏవైతే ఉన్నాయో ఆ స్కూళ్ళలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అనేవి ఎదిరించేటటువంటి విద్యార్థులు కూడా తయారవుతారట. వెనుకటి రోజుల్లో మనం గమనించాం. మనము చిన్న వయసులో మన టీచర్లను, మన మాస్టర్లను, అంటే ఆడవాళ్ళను కావచ్చు, మగవాళ్ళను కావచ్చు, టీచర్లు అనేవాళ్ళు ఏంటంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు అంటే సాక్షాత్తు మనకు దైవంతో సమానం. ఎంతో గౌరవం అనేది ఉండేది. గురువులంటే మనకు ఎంతో భయం అనేది ఉండేది. వాళ్ళని ఏ విధంగా కూడా ఒక్క మాట కూడా పొరపాటును కూడా అనేవాళ్ళం కాదు. ఎక్కడైనా సరే దారిలో ఎదురైతే వాళ్ళకు గుడ్ మార్నింగ్ అని గుడ్ నైట్ అను చెప్పేవాళ్ళం. చేతులెత్తి నమస్కారం చెప్పేవాళ్ళము. కానీ ఇప్పటి పిల్లల్లో అసలు ఆ గౌరవం అనేది ఏమాత్రం అనేది లేకుండా పోయింది. గురువులను సైతం తిట్టే విధంగా పిల్లల యొక్క మనస్తత్వాలు అనేవి తయారవుతాయట. ప్రకృతి కూడా ఎక్కువగా అంటే ఇప్పుడు మనకు పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పంచభూతాలు కూడా వాటి యొక్క వికృతమైనటువంటి రూపాన్ని చూపిస్తాయట. ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఎండలు కూడా విపరీతంగా పెరిగిపోతాయట. ఎప్పుడైతే వర్షాలు పడాలో అప్పుడు వర్షాలు పడకుండా, ఎప్పుడైతే వద్దని చెప్పి రైతులు అనుకుంటారో
అప్పుడు వర్షాలు పడి పంటలను నాశనం చేస్తాయట. భూకంపాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందట. అలాగే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అన్యాయం వైపు 10 మంది నిలబడి న్యాయం అనేది ఒంటరిగా ఉంటుందట. అంటే నీతి వైపు న్యాయం వైపు ఎవరు కూడా మాట్లాడటానికి రారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే మాటకారిగా ఉండి, గడుసుగా ఉండి, నోరు పెద్దగా ఉండి ఒకరి మీద అరుస్తూ ఉంటారో, ఎవరైతే అబద్ధాలు చెబుతారో, ఎవరైతే మోసాలు చేస్తారో, ఎవరైతే కుట్రలు పన్నుతారో, వారి చుట్టూ 10 మంది ఉండి వారిని వెనకేసుకొని వచ్చి ఎవరైతే నీతి నిజాయితీ న్యాయం అని చెప్పి ఉంటారో వారిని మాత్రం ఒంటరిగా చేసేస్తూ ఉంటారట. అలాగే తల్లిదండ్రులను అవమానించినటువంటి పిల్లల గురించి చెప్పుకున్నాం. పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు భారంగా భావించి వారిని అనాథ శరణాలయంలో వృద్ధాశ్రమాలలో వేసి వారి యొక్క బరువుని భారాన్ని పూర్తిగా దులిపేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక మనుషుల యొక్క మనసత్వాలు అనేవి ఇలా ఈర్ష్య అసూయతోటి కుళ్ళు కుతంత్రాలతోటి ఎప్పుడూ కూడా ఒకరి పతనం అనేది కోరుకుంటూ ఉంటాయో దానికి తగ్గట్టుగానే ఈ కలికాలంలో ఎప్పటికప్పుడు అనుభవించి తీరాల్సిందేటట. ముఖ్యంగా చిన్న వయసులోనే పిల్లలకి గుండె జబ్బులు రావటం, అంటే హార్ట్ అటాక్లు రావటం అనేది స్కూలుకి వెళ్లే పిల్లల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటివన్నీ జరగడానికి కారణం మనుషుల్లో దుర్మార్గం అనేది పెరిగిపోయి న్యాయం అనేది అంతరించిపోవటం వల్లనేనట. ఇలా ఈ విధంగా ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలతో పాటుగా జనాలలో ఎవరైతే నా అనేవారు అనుకుంటూ ఉంటారో వారి యొక్క నాశనాన్ని వారే, వారి యొక్క పతనాన్ని వారే, వారి యొక్క ఎదుగుదలను తొక్కేసేయాలని చెప్పి అయిన వారే కోరుకుంటూ ఉంటారట. అలాగే ఎక్కడైతే దుర్మార్గం అనేది పై చేయిలో ఉంటుందో ప్రస్తుతానికి ఆ దుర్మార్గం మొదటి స్థానంలో ఉన్నప్పటికీ కూడాను దుర్మార్గానికి పాలు పడినటువంటి వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుందట. ఈ యొక్క కలికాలంలో ఎవరు ఎప్పుడు చేసిన కర్మలు అప్పుడు అనుభవించక తప్పదు అని చెప్పేసి మనకు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. అలాగే ఈ మధ్యకాలంలో కోళ్ల వల్ల కొన్ని వింత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మనకు ఎప్పుడో చెప్పారు. మన బ్రహ్మంగారు అంటే ఈ కోళ్ళు, చికెన్ అని చెప్పేసి, కోడిగుడ్లు అని చెప్పేసి ఇలాంటి వాటి వల్ల మనకి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఆ కోడిగుడ్లు ఏవైతే ఉంటాయో ఆ కోడి పిల్లలు చిన్న చిన్న కోడి పిల్లల్ని పెద్దగా మారడం కోసం, వాటి యొక్క శరీరం యొక్క బరువును పెంచడం కోసమో ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్, ఇంజెక్షన్స్ ఆ కోళ్ళకు అందిస్తూ ఉంటున్నారు. అవి మనం తిన్నప్పుడు అదంతా కూడా మన శరీరంలోకే పోయి మనకి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు వస్తున్నాయి. ఇవన్నీ మనకు తెలియదా అంటే తెలుసు. అయినా సరే మనం చికెన్ అనేది తినకుండా ఉండలేం. ఇదే వింతన్నమాట. ఇలాంటివన్నీ వింతలు జరుగుతూ ఉంటాయి. ఇంకా పాము యొక్క కాటు వల్ల కొంతమంది ప్రాణాలు విడుస్తారని చెప్పేసి, నీటి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయని చెప్పి, అలాగే ఎండల వల్ల అనేక మంది ప్రాణాలు అనేవి విడుస్తారు అని చెప్పి, ముఖ్యంగా ఆడవారికి భద్రత అనేది తక్కువైపోతుందని చెప్పి, అలాగే వెనుకటి రోజుల్లో మనం వయసు వచ్చినటువంటి పిల్లలకి కాపలా గార్చుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు పురిట్లో ఉండే పసికందు దగ్గర నుంచి, అంటే ఆడపిల్ల పసిపిల్లైనా సరే కాటికి వెళ్లే పండు ముసలమ్మ వరకు వావి వరసలు లేకుండా మద్యం మత్తులో వారి మీద కూడా అరాచకానికి పాల్పడుతూ ఉంటారట. ఎన్ని కోట్లు వచ్చినా, ఎన్ని న్యాయస్థానాలు వచ్చినా, ఎన్ని చట్టాలు వచ్చినా కూడా జరిగేవి జరక్క మానవట. అలాగే ఎప్పుడైతే మనిషి తన యొక్క వింత చేష్టలను, వికృతి చేష్టలను, తాము చేసేటటువంటి పని చెడు అని చెప్పి తెలిసి కూడా దానివైపే ఎక్కువ మొగ్గును చూపించి ఇష్టంగా ఆ పనులు చేసుకుంటూ వెళ్తాడు. దానివల్ల అనారోగ్య పాలైపోతాడట. ముఖ్యంగా డబ్బు సంపాదించిన దానికన్నా కూడా వైద్యశాలలకు, అంటే హాస్పిటల్కు పెట్టడం అనేది ఎక్కువైపోతుందట. ఇంకా ఇంట్లో చేసినటువంటి ఆహారానికన్నా కూడా ఆహారాన్ని ఎక్కువగా తినటం వల్ల, ముఖ్యంగా 90 సంవత్సరాల్లో తినాల్సినటువంటి ఆహారాన్ని 30 సంవత్సరాలకే తినటం వల్ల అర్ధాయుషుతోనే చనిపోతున్నారన్నమాట. అలాగే ఎవరైతే ముఖ్యంగా భగవంతుడిని, అంటే భగవంతుడు కాదు అని చెప్పేసి, అలాగే భగవంతుడి మీద చెడు ప్రచారాలు చేసుకుంటూ ఉంటారో వారి యొక్క అంతం అనేది 10 మంది ముందే జరుగుతుందట. ఇలా ఎవరైతే ఒకప్పుడు పై స్థాయిలో అన్యాయం చేసి, అక్రమాలు చేసి ఇవాల్టి రోజున కోట్లకు పడగలెత్తారో వారి యొక్క గౌరవ మర్యాదలు అన్నీ కూడా పూర్తిగా పాడైపోయి వారి యొక్క నిజస్వరూపం అనేది బట్టబయలవుతుందట. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారము ఈ యొక్క కలికాలంలో ఏదైతే ఉందో, ఏదైతే జరుగుతూ ఉందో అన్యాయము, అక్రమము, అది మళ్ళీ ఈ జన్మలోనే చనిపోయేలోపు అనుభవించి తీరాల్సిందేనట. ఇంకా
కొన్ని రకాలైనటువంటి క్రూర మృగాలు లేదా సాధు జంతువులు మనుషుల్లాగా మారతారని, అంటే అవి మనుషుల వల్లే నిలబడతాము, అవి మనుషుల యొక్క భాషను అర్థం చేసుకొని స్పందించడం వంటివి చేస్తాయని చెప్పి ఆయన వివరించారు. జంతువులు మనుషుల్లాగా మాట్లాడటానికి ప్రయత్నిస్తారని, ఈ వింతను చూసి లోకము విస్తురిపోతుందని మనకు చెప్పటం అనేది జరిగింది. ఇవి ఆల్రెడీ మనం కొన్ని చూస్తూనే ఉన్నాము. జంతువులు మనం చెప్పినట్లుగా వినటం, ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. ఇంకా వీటితో పాటుగా 2026వ సంవత్సరంలో వేరే లోకపు జీవులు అంటే ఏలియన్స్ లాంటివి భూమి మీదకు వచ్చే అవకాశం కూడా ఉందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఆనాడే సూచించారు. ఆకాశం నుండి వింత వాహనాలు భూమి మీదకు దిగుతాయని, అవి చాలా వేగంగా ప్రయాణిస్తాయని ఆయన చెప్పారు. ఈ విధంగా ఈ వింత జీవులు మన కంటికి కనిపిస్తూనే మాయమైపోతాయని, వారు భూమి మీద ఉన్న వనరులను గమనిస్తారని కాలజ్ఞానం ద్వారా తెలుస్తుంది. కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఈ వింత వాహనాలు దిగిన గుర్తులు కనిపిస్తాయి. గ్రహాంతరవాసులు రాక భూమిపై కొత్త అలజడి మొదలవుతుంది. వారు మనుషులతో సంభాషించడానికి కూడా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఈ నెలలో పురుషుల ప్రవర్తన అత్యంత దారుణంగా మారుతుందని బ్రహ్మంగారు చెప్పారు. వారిలో కామ వాంఛలు విపరీతంగా పెరిగిపోయి కనీసం వావి వరుసలు కూడా చూసుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక మనిషికి పశువుకు తేడా అనేది కూడా లేకుండా పోతుంది. మనుషులు తమ సహనాన్ని పూర్తిగా కోల్పోయి కామంతో రగిలిపోతూ ఉంటారు. ఈ సమయంలో కొంతమంది దుష్టులు, కామాంధులు విచక్షణ కోల్పోయి ఆడవారిపై అంటే చిన్నపిల్లలపైన దారుణమైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు. చిన్న పిల్లలకు కూడా రక్షణ అనేది లేకుండా పోతుంది. ఎక్కడ చూసినా కూడా మానభంగాలు, అత్యాచారాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ నెలలో ఒక తెల్లకాకి ఎగురుకుంటూ వచ్చి భారతదేశంలో ఒక ఊరిలో కనిపిస్తుంది. సాధారణంగా కాకులు నల్లగా ఉంటాయి, కానీ ప్రకృతి విరుద్ధంగా శాస్త్రానికి అందకుండా ఒక తెల్లకాకి ఎగురుకుంటూ వచ్చి ఒక గ్రామంలో వాలి ప్రజలకు కనిపిస్తుంది. ఇది చూసినటువంటి జనం ఆశ్చర్యపోతారు. అది ఏదో దైవ మహిమ అని కొందరు, కాదు అరిష్టమని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ కాకి కనబడిన వారం రోజులలో ఆ ఊరిలో రక్తపాతం జరుగుతుంది. రక్తం ఎరులాగా పారుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే రాజకీయాల్లో కూడా ఈ నెలలో భారీ మార్పులు వస్తాయి. పాలకులు ప్రజలను పిచ్చివలన చేసి మభ్యపెడుతూ ఉంటారు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక వేరే నాయకుల మీద ఎప్పుడూ ఏదో ఒక తప్పుడు ప్రచారాలు చేస్తూ కాలం వెల్లబుచ్చుకుంటూ ఉంటారు. అంతేకాదు, ఈ నెలలో రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంతేకాదు, రాబోయే కాలంలో బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయాతూలకు ఆడిస్తుంది. హరిద్వార్లో మర్రి చెట్టు మీద మహిమలు పుడతాయి. హరిద్వార్కు వెళ్లే దారి మూసుకుపోతుంది. అహోబిలానికి వెళ్లే దారి మూసుకుపోతుంది. ఉక్కు స్తంభం కొమ్మలు రెమ్మలతో జాజిపూలు పూస్తుంది. వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గిపోతుంది. చివరికి శివభక్తి కూడా లేకుండా పోతుంది అని కాలజ్ఞానంలో ఉంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అలాగే ఈ నెలలో దేశంలోని ఒక పురాతనమైనటువంటి శైవ క్షేత్రంలో ఒక గొప్ప మహిమ వెలుగు చూస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా మూతబడి ఉన్న ఒక ఆలయ గర్భగుడి నుండి దివ్యమైన జ్యోతిర్లింగం కనిపించడం, లేదా శివలింగం నుండి విభూది పాలు వంటివి రావటం అనేవి జరుగుతుంది. ఇలాంటి అద్భుతాలు మనకు ఈ కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి ఆ పరమేశ్వరుడు తన ఉనికిని చాటుకుంటున్నాడని, ఇది చూసినటువంటి నాస్తికులు కూడా ఆస్తికులుగా మారతారని కాలజ్ఞానంలో చెప్పడం అనేది జరిగింది. ఇక 2026వ సంవత్సరంలో ఒక కుక్క కడుపున కప్ప పిల్లలు పుడతాయని, అది జరిగిన నెల రోజుల్లోనే మన దేశంలో పెద్ద సునామీ వస్తుందని చెప్పి బ్రహ్మంగారు చెప్పారు. పవిత్ర నదులైనటువంటి గంగా, యమున, సరస్వతి వంటి కొన్ని ప్రాంతాలలో ఎండిపోతాయని, మరికొన్ని చోట్ల సముద్రం పొంగి భూమిని కబలిస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇక రానున్న రోజుల్లో భారతదేశంలో పాలనలోనూ ఇతర రంగాల్లోనూ స్త్రీల ప్రాధాన్యత పెరుగుతుందని ఎప్పుడో చెప్పారు. జనవరి నెలలో జరగబోయేటువంటి భయంకరమైన ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటి అనేది ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారు కదూ. అలాగే మన యొక్క తరాలను కాపాడుకుంటూ మనం మంచిని ప్రోత్సహిద్దాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. మరికొంతమందికి ఈ వీడియో చేరుతుంది. తప్పకుండా ఓం వీర బ్రహ్మేంద్ర స్వామియే నమః అని కామెంట్ చేయండి.